ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయాన్ని చదువుకుందాం. 3వ రోజున ఎస్తేరు రాణుల అలంకారాలు ధరించుకొని రాజభవనం లోపలి ఆవరణంలోకి వెళ్ళి దర్బారు ఎదుట నిల్చుంది. చక్రవర్తి దర్బారులో ద్వారానికి ఎదురుగా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఎస్తేరు రాణి లోపలి ఆవరణంలో నిలబడి ఉండటం కనిపించినప్పుడు ఆమెను చక్రవర్తి దయచూశాడు. తన చేతిలో ఉన్న బంగారు రాజదండం ఆమె వైపు చాపాడు. ఎస్తేరు అతని దగ్గరికి వచ్చి రాజదండం కొనను తాకింది. అప్పుడు చక్రవర్తి, ఎస్తేరు రాణి, నీకేం కావాలి? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం వరకు నీకిస్తాను అని ఆమెతో చెప్పాడు. అందుకు ఎస్తేరు, చక్రవర్తికి ఇష్టమైతే చక్రవర్తి కోసం నేను సిద్ధం చేయించిన విందుకు చక్రవర్తి హామానుతో కూడా ఈరోజు రావాలని కోరుతున్నాను అని జవాబిచ్చింది. చక్రవర్తి, ఎస్తేరు చెప్పినట్టు చేస్తాం, వెంటనే హామానును తీసుకురండి అని ఆజ్ఞ జారీ చేశాడు. ఎస్తేరు సిద్ధం చేయించిన విందుకు చక్రవర్తి, హామాను వచ్చారు. విందులో ద్రాక్షరసం త్రాగుతూ ఉన్నప్పుడు చక్రవర్తి, నీ విజ్ఞాపనం ఏమిటి? అది నీకు ఇస్తాను. నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం వరకు నీకు ఇస్తాను అని ఎస్తేరుతో చెప్పాడు. ఎస్తేరు ఇలా జవాబిచ్చింది, నా మనవి, నా విజ్ఞాపనం ఏమిటంటే చక్రవర్తి నన్ను దయచూస్తూ ఉంటే నా మనవి, నా విజ్ఞాపనం ప్రకారం చేయటం చక్రవర్తికి ఇష్టమైతే చక్రవర్తి కోసం, హామాను కోసం నేను చేయించబోయే విందుకు రేపు రావాలి. అప్పుడు చక్రవర్తి చెప్పినట్టు నా విన్నపం తెలియచేస్తాను. ఆ రోజు హామాను సంతోషంతో బయలుదేరాడు. అతడి మానసిక స్థితి బాగానే ఉంది. కానీ చక్రవర్తి ద్వారం దగ్గర ఉన్న మొర్దెకైను చూసి మొర్దెకయి నిలబడకపోవటం, తనకు భయపడకపోవటం గమనించి హామాను మొర్దెకై మీద అధికంగా కోపగించాడు. అయినా హామాను కోపాన్ని అణుచుకొని ఇంటికి వెళ్ళాడు. అప్పుడతడు తన మిత్రులను, తన భార్య జెరెష్ను పిలిచి గొప్పలు చెప్పుకోసాగాడు. తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యం విషయం, తనకు పుట్టిన చాలామంది కొడుకుల విషయం చెప్పాడు. చక్రవర్తి తనను ఘనపరిచి తక్కిన నాయకులందరికంటే, అధిపతులందరికంటే తనను ఏ విధంగా పై స్థితికి హెచ్చించాడో దాని గురించి కూడా గొప్పలు చెప్పుకున్నాడు. అతడు ఇంకా ఇలా అన్నాడు, ఎస్తేరు రాణి విందు చేయించింది, చక్రవర్తిని నన్ను పిలిచింది, ఇంకెవరిని పిలవలేదు. రేపు కూడా చక్రవర్తితో కలిసి విందుకు రమ్మని నన్ను ఆహ్వానించింది. అయితే చక్రవర్తి ద్వారం దగ్గర ఆ యూదుడు మొర్దెకయి కూర్చొని ఉండటం నేను చూస్తున్నంతకాలం దీనంతటి వల్ల నాకు తృప్తి కలగదు. అప్పుడు హామాను భార్య జెరెష్, అతడి మిత్రులందరూ అతడితో ఇలా చెప్పారు, 50 మూరల ఎత్తుగల ఉరికొయ్యను చేయించండి. దానిమీద మొర్దెకయిని ఉరి తీయించమని రేపు చక్రవర్తితో మనవి చేయండి. అప్పుడు మీరు చక్రవర్తితో పాటు సంతోషంగా విందుకు వెళ్ళవచ్చు. ఈ మాట హామానుకు నచ్చింది కనుక అలాగే ఉరికొయ్యను చేయించాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.